శాంతి క్రీస్తు సోదర సోదరీమణులారా, ఈరోజు నేను మీతో జూన్ 12, 2025లో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి మాట్లాడటానికి వచ్చాను. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది, నేలపై ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే అద్భుతంగా బయటపడ్డారు. కుటుంబాలు, స్నేహితులు, సమాజాల దుఃఖాన్ని పదాలతో వ్యక్తం చేయడం కష్టం. క్రైస్తవులుగా దుఃఖితులతో దుఃఖించమని, బాధలో ఆశను అందించమని మనం పిలువబడ్డాము అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. ఈరోజు దేవుని వాక్యం నుండి ఓదార్పు పొంది, ఆయన వాగ్దానాలను ఆలోచించి, ఈ దుర్ఘటనలో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిద్దాం. దుర్ఘటనల సమయంలో మనం తరచుగా అడుగుతాము, దేవుడు ఎక్కడ ఉన్నాడు? బైబిలు మనకు హృదయం బద్దలైన వారికి దేవుడు సమీపంలో ఉన్నాడని హామీ ఇస్తుంది. 34వ కీర్తన 18 ఇలా చెబుతుంది, విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉన్నాడు, ఆత్మ విషాదములో ఉన్నవారిని రక్షిస్తాడు. ఈ వాగ్దానం మన బాధలో దేవుడు దూరంగా లేడని గుర్తుచేస్తుంది. 23వ కీర్తన 4వ వచనములో, మరణ ఛాయల లోయలో నేను నడిచినప్పటికీ నీవు నాతో ఉన్నావు కాబట్టి నేను భయపడను. అహ్మదాబాద్ ప్రమాదం కుటుంబాలను, ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖంలో మునిగేలా చేసింది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, వైద్య విద్యార్థులు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ప్రతి కన్నీటిని చూస్తాడని గ్రంథం చెబుతుంది. యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయంలో లాజరు మరణంపై యేసు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆయన మన బాధలను గురించి లోతుగా శ్రద్ధ వహిస్తాడని చూపించాడు. యేసు కేవలం కన్నీళ్లు పెట్టుకోలేదు, ఆయన లాజరును బ్రతికించి ఆశను తెచ్చాడు. మనం ఎల్లప్పుడూ తక్షణ అద్భుతాలను చూడకపోయినా దేవుడు దుర్ఘటనలో కూడా స్వస్థత, విమోచనం తెచ్చేలా పనిచేస్తాడని మనం నమ్ముతాము. క్రైస్తవులుగా మనం నిత్యజీవం యొక్క ఆశను గట్టిగా పట్టుకుంటాము. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో యేసు ఇలా చెప్పాడు, ఈ లోకంలో మీకు కష్టాలు ఉంటాయి. కానీ ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కానీ క్రీస్తులో నమ్మకం ఉన్నవారికి మరణం అంతం కాదని మనం నమ్ముతాము. విశ్వాసులకు ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు. ఇక మరణం, దుఃఖం, ఏడుపు, నొప్పి ఉండవు అని ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనంలో వాగ్దానం ఉంది. దుఃఖంలో ఉన్న కుటుంబాల కోసం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్పే అవగాహనకు అతీతమైన దేవుని శాంతి కోసం మేము ప్రార్థిస్తాము. ఒకే ఒక్కరైన బయటపడిన వ్యక్తికి దేవుని కృపకు కృతజ్ఞతలు చెప్పి వారికోసం కోలుకోవాలని ప్రార్థిస్తాము. అహ్మదాబాద్ సమాజానికి మీరు పునర్నిర్మాణం చేస్తుంటే దేవుడు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాము. సంఘమై ప్రేమతో స్పందిద్దాం. సహాయ ప్రయత్నాలకు మద్దివ్వడం, ఆర్ద్రంగా ప్రార్థించడం, క్రీస్తు ఆశను పంచడం. ఈ దుర్ఘటన మనకు జీవితం గాగలమని గుర్తుచేస్తుంది. ఉద్దేశంతో జీవించమని, ఇతరులను లోతుగా ప్రేమించమని, దేవునికి దగ్గరవ్వమని ప్రోత్సహిస్తుంది. సోదర సోదరీమణులారా, ఈ దుర్ఘటన బాధాకరంగా ఉన్నవారి కోసం ప్రార్థన చేయడానికి కట్టుబడదాం. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల కోసం, గాయపడిన వారిని సంరక్షిస్తున్న వైద్య బృందాల కోసం, భవిష్యత్తు ప్రమాదాలను నివారించడానికి సమాధానాలు వెతుకుతున్న దర్యాప్తుకర్తల కోసం ప్రార్థిద్దాం. సాధ్యమైతే బాధిత కుటుంబాలకు సహాయం చేసే ప్రసిద్ధ సంస్థల ద్వారా సహాయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. అతి ముఖ్యంగా బాధలో ఉన్నవారికి ఓదార్పునిచ్చే క్రీస్తు ప్రేమను పంచుకుందాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బాధపడిన కుటుంబాలను, సమాజాలను ఎత్తిపైకి చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాము. వారిని మీ ప్రేమ, శాంతితో చుట్టండి. దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి, గాయపడిన వారిని స్వస్థపరచండి, బయటపడిన వ్యక్తి కోలుకోవడానికి నడిపించండి. దర్యాప్తుకర్తలకు జ్ఞానం, మొదటి స్పందనదారులకు బలం ఇవ్వండి.
ఈ దుఃఖంలో మీ ప్రజల ద్వారా మీ కాంతి ప్రకాశించనివ్వండి. ఆశను, ప్రేమను తెచ్చడం. నీ నిత్యజీవం వాగ్దానంలో నమ్మకం ఉంచి నీ నుండి బలం కోసం చూస్తాము. యేసునామంలో ఆమెన్. ఈ ఆలోచన ప్రార్థన క్షణంలో నాతో చేరినందుకు ధన్యవాదాలు. సమయంలో దేవుని ప్రేమ ఆశను ప్రపంచంలోకి తీసుకెళ్దాం. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఈ సేవను మద్దతు చేయడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అహ్మదాబాద్ బాధితుల కోసం ప్రార్థన కొనసాగిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుగాక.